డియర్ స్టూడెంట్స్, నీట్ కౌన్సిలింగ్ కోసం నీట్ ఎగ్జామ్ రాసి ఆసక్తిగా ఎదురుచూసే వారికి కేటగిరీ ఏ అండ్ కేటగిరీ బి అండ్ కేటగిరీ సి సీట్స్ అంటే ఏంటి, వీటిలో ఫీజు ఎంత ఉంటుంది అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ క్లారిటీగా తెలుసుకోవడానికి ఈ వీడియో అయితే మొత్తం చూడండి. అండ్ కౌన్సిలింగ్ రిలేటెడ్ ప్రతి హెల్ప్, ప్రతి అప్డేట్ మన ఛానల్లో అయితే ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే మీకైతే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను ఇస్తూనే ఉంటాను. అండ్ అదేవిధంగా మీ రీజన్ ఏదో మీరైతే కామెంట్ చేసి మీ మార్క్స్ కూడా కామెంట్ అయితే చేయండి. లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి, ఎందుకంటే మీ లైక్స్తోని చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది నాకు. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే కేటగిరీ ఏ సీట్స్. సో కేటగిరీ ఏ సీట్స్ ఏపీ అండ్ తెలంగాణ రెండు చోట్ల ఉంటాయి కేటగిరీ ఏ సీట్స్. అండ్ ఇవి గవర్నమెంట్ అండ్ ప్రైవేట్, గౌట్ మరియు ప్రైవేట్ రెండు కాలేజ్లో కూడా కేటగిరీ ఏ సీట్స్ ఉంటాయి. వీటినే ఫ్రీ సీట్స్ అనడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఈ గవర్నమెంట్ ఏ కేటగిరీ అండ్ ప్రైవేట్ ఏ కేటగిరీ సీట్స్, ఇవి రెండు కూడా ఎలా ఉంటుంది ఫీజ్ స్ట్రక్చర్ అని చూసినప్పుడు, దాదాపు తెలంగాణలో కూడా ఒక 13,000 నుంచి 15,000 వరకు కాలేజ్ మధ్య చిన్న చిన్న వేరియేషన్స్ అయితే ఉంటాయి. అండ్ ప్రైవేట్లో తెలంగాణలో అయితే 60,000 అరౌండ్ ఉంటుంది. ప్రైవేట్లో ఫ్రీ సీట్ అయినా కూడా ఇంత కన్వీనియర్ ట్యూషన్ ఫీజు మాత్రమే ఇది. సో మీరు అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవడానికి అండ్ రిజిస్ట్రేషన్కి అప్లై చేయడానికి మళ్ళీ కాస్త ఫీజు అవుతుంది. ట్యూషన్ ఫీజు మాత్రం ఇంత ఉంటుంది. అండ్ హాస్టల్ ఫీజు వేరే సపరేట్గా ఉంటుంది. సో మొత్తానికైతే మీరు ట్యూషన్ ఫీజు కాలేజ్లో డీడీ తీసి ఇంత కట్టాల్సి అయితే ఉంటుంది. ఇది మీకు ఏ కేటగిరీ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ తెలంగాణ. అండ్ ఒకవేళ ఆంధ్రప్రదేశ్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఈ ఏ కేటగిరీ సీట్ మీకు దాదాపు 12,000 గవర్నమెంట్ అయినా, 12,000 ప్రైవేట్ అయినా ఏ కేటగిరీ సీట్. సో ఈ విధంగా అయితే ఏ కేటగిరీ సీట్ ఉంటుంది. అండ్ ఇది దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. రౌండ్ 1, రౌండ్ 2 ఈ అలాట్మెంట్స్ ద్వారా మీకు ఇస్తూ ఉంటారు. సో దీంట్లో కట్ ఆఫ్ ఎలా ఉంటుంది, మరి మాకు వస్తుందా లేదా, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ మీకు దాదాపు ఒక 55+ తెలంగాణలో, 36 అరౌండ్ ఏపీలో ప్రజెంట్గా అయితే కాలేజెస్ ఉన్నాయి. సో ప్రతి కాలేజ్ కట్ ఆఫ్ ఎలా ఉంది, ఏ రౌండ్లో ఎలా చేంజ్ అయింది 2023లో, 21లో, 22లో, సో ఎలా ఉందనేది చూస్తే మీకు అంచనా వచ్చేస్తుంది. ఈసారి +or-5 అలా చేసుకుంటే మీకు వచ్చేస్తుంది. సో ఇదంతా చూడడానికి మనం ఒక వెబ్సైట్ అయితే డిజైన్ చేసాం. ఈ వెబ్సైట్లో కేటగిరీ ఏ, కేటగిరీ బి, కేటగిరీ మొత్తం అన్ని కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి అండ్ ఇప్పుడు ఎలా ఉండొచ్చు అండ్ డాక్యుమెంట్స్ అన్ని రకాల అప్డేట్స్ అయితే నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ ఉంటాయి ఇందులో మీరు తీసుకుంటే. వెబ్సైట్ అప్డేట్స్ 119 రూపీస్ అండ్ మెంటర్షిప్ అయితే 499. మీ డౌట్ క్లారిఫికేషన్ పర్సనల్గా అండ్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇక్కడ ఇచ్చాను. సో ఇది కావాలనుకున్న వారే అక్కడ వాట్సాప్లో మెసేజ్ అయితే నాకు చేయండి. చూస్తే బి అండ్ సి కేటగిరీ సీట్స్. సో ఈ బి కేటగిరీ సీట్స్ అండ్ సి కేటగిరీ సీట్ రెండింటిని కలిపి మేనేజ్మెంట్ కోటా అంటారు. సో మేనేజ్మెంట్ కోటా అంటే మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ అందులో చేరిపోవడం కాదు, అది కూడా కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ద్వారానే దీన్ని నింపడం జరుగుతుంది. సో తెలంగాణలో బి కేటగిరీ సీట్లలో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఓన్లీ తెలంగాణ వాళ్ళకి లోకల్, అండ్ ఇంకొకటి అదర్, అంటే మన కంట్రీలో ఎవరైనా కూడా అప్లై చేసుకునే కోటా ఒకటైతే ఉంటుంది. సో ఈ విధంగా 2 రకాల కేటగిరీస్ అయితే ఉంటాయి ఇందులో. వీటన్నిటికీ ఫీజు ఒకటే ఉంటుంది. బి కేటగిరీకి తెలంగాణలో దాదాపు 13 లక్షల ట్యూషన్ ఫీజు అయితే ఉంటుంది, 13 lakhs అరౌండ్. సో ఇందులో కూడా మీరు చూసినట్టు లోకల్ అండ్ నాన్ లోకల్ అంటే ఇండియాలో ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. సో దీనికి ఫీజు 13 lakhs. ఇది కూడా మెరిట్, అప్లై చేసుకున్న వారి మెరిట్ ప్రకారమే వస్తుంది. సో ఇయర్కి ట్యూషన్ ఫీజు అది. అండ్ ఇంకొకటి ఉంటుంది సి కేటగిరీ ఫీజు. సో ఎన్ఆర్ఐ కోటా సి కేటగిరీ, ఇది కూడా ఇండియాలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి కూడా మీరు చూస్తే దాదాపు ఒక 35 lakhs పర్ ఇయర్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా బి కేటగిరీలో 2 రకాలు ఉన్నాయి. ఓన్లీ తెలంగాణ వాళ్ళకు వచ్చేటిది అండ్ ఓన్లీ ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఇంక్లూడింగ్ తెలంగాణ. అండ్ సి కేటగిరీ అయితే కంప్లీట్ మన కంట్రీలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో విదేశాలలో ఉన్నవారు ఎవరైనా రాసినా కూడా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా 2 రకాల సీట్లు బి అండ్ సి కేటగిరీ. అండ్ ఏపీ బి అండ్ సి కేటగిరీ చూస్తే ఆంధ్రప్రదేశ్లో బి కేటగిరీ కొత్తగా వచ్చిన గౌట్ 5 కాలేజెస్లో కూడా ఉన్నాయి. సో ఇవి మీకు 50 ఏమో ఏ కేటగిరీ గవర్నమెంట్ అండ్ 50% ఏమో బి కేటగిరీ అంటే మేనేజ్మెంట్ కోటా. ఇందులో సెల్ఫ్ ఫైనాన్స్ అండ్ ఎన్ఆర్ఐ అనే 2 టైప్స్ ఉన్నాయి. సో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకైతే ఫీజు మీకు 12 lakhsగా ఉంటుంది గవర్నమెంట్ కాలేజెస్లో. అండ్ ఎన్ఆర్ఐ కోటాకైతే 20 lakhsగా ఉంటుంది ట్యూషన్ ఫీజు మాత్రమే. మళ్ళీ అలాట్మెంట్ చేసుకోవడానికి హాస్టల్కి అది వేరే ఫీజెస్ అయితే ఉంటాయి. సో నెక్స్ట్ బి కేటగిరీ ప్రైవేట్ కాలేజ్లో కూడా లోకల్, నాన్ లోకల్ అని 2 రకాలుగా ఉంటాయి. లోకల్ అంటే ఓన్లీ ఏపీ వాళ్ళకి, అండ్ నాన్ లోకల్ అంటే ఇండియాలో ఎవరైనా వచ్చి అప్లై చేయొచ్చు. సో ఆ విధంగా 2 రకాల సీట్స్ అయితే
ఇందులో నోటిఫికేషన్‌లో మీరు అప్లై చేసుకోవాల్సుంటుంది. అండ్ ఇక్కడ కూడా బి కేటగిరీ సీట్స్ దాదాపు 13,00,000 వరకు 13,00,000 వరకు ఉంటుంది. కొన్ని కొన్ని కాలేజ్‌లో కాస్త ఎక్కువగా, కాస్త తక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ సి కేటగిరీ ఇక్కడ 35,00,000 వరకు ఉంటుంది. కాస్త అటు ఇటుగా కొన్ని కాలేజ్‌లో ఎక్కువగా కూడా ఉండొచ్చు. కొన్ని కాలేజ్‌లో తక్కువ కూడా ఉండొచ్చు. సో, ఈ విధంగా ఏ, బి, సి కేటగిరీ సీట్లయితే ఉంటాయి. అండ్ సి కేటగిరీ సీట్ అంటే కంప్లీట్ ఎన్ఆర్ఐ, ఇండియాలో ఎవరైనా అప్లై చేయొచ్చు. అండ్ విదేశాల్లో నీట్ రాసిన వారు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అందరూ కూడా నీట్ క్వాలిఫై ఉండాలి. అండ్ కౌన్సెలింగ్ ద్వారానే ఇదొస్తుంది. సో, ఈ విధంగా మేనేజ్మెంట్ అండ్ ఏ కేటగిరీ, బి కేటగిరీ సీట్ల ఫీజులయితే ఉంటాయి. కట్ ఆఫ్స్ కోసం వెబ్‌సైట్ అయితే చూడండి.